బా నెత్తి గట్టె రూమాలు మిడిసిల మీద వేసుకున్నా నెత్తి ఖరాబ్ అవుతుంది ఉడుకుట్ల మనవాడు ఉడుకుడికి సత్తా అన్న పొద్దున్నాకనే ఉడికి పాడవుతుంది సాయంత్రం కాగానే వర్షం కొట్టి పాడవుతుంది నిన్న చూడాలి ఎట్టెట్టో చూపింది అనుకో పొట్టు చూపింది హైదరాబాద్ మొత్తం హైదరాబాదే కాదు ఊళ్ళలో కూడా మంచిగా చూపింది ఇటు మనక్కనే ఓడిదేవుడా అని కూడా కాదు అక్కడ ఇంకా వేరే ఉన్నది ఆంధ్రప్రదేశ్లో సరే ఏదేమైనా రైతుల కోసం రైతులదే ఉన్నది పో రైతన్నలు మంచిగా పండించి కళ్ళలలో పోసి పెడితే మొత్తం అంత కొట్టుకుపోయింది యానలు ఏయంగా టార్పిన్లు ఎగిరిపోతున్నాయి అడ్లు కొనేటోడు దిక్కు లేకపోయి రైతులేమో ఆగమాగం అవుతారు ఏమై గంగల పోతుంది ఏమో ఒక దిక్కేమో వాతావరణం ఇట్టపాడైంది ఒక దిక్కేమో అటు ఆఫీసర్లు గోస కూర్చుకుంటారు చూడాలి మరి రైతుల గోస ఎట్టుంటుందో సరే అన్ని ముచ్చట్లున్నాయి ఏలైతే మరి ఇంకెందుకు ఆలస్యం ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకి స్వాగతం. ఏపీలో పసుపు పండగ తమ్ముళ్లకు ఇష్టం మహానాడు. హైదరాబాద్లో కొత్త కరెంటు బస్సులు చాలు చేసి రియల్లా పొన్నం ప్రభాకర్ సారు. రోబో వేసింది ఆపరేషను ముచ్చట తెలిసిన వాళ్ళు అయినరు పరేషాను. దొంగల అద్దరిపోయే స్కెచ్ పోలీసులకే ఇసిరిరు ఛాలెంజ్. ఈ మధ్య పెళ్లిళ్ళు పండగలకు కూడా లేనంత హడావిడి మన రాజకీయ పార్టీలలో కనిపించబట్టే ముఖ్యంగా ఈ రోజుకించి మన ఏపీ తెలంగాణ బార్డర్లల్లో పసుపు రంగు జెండాలు మస్తుగా కనిపిస్తున్నాయి. గిదెందబ్బా అని ఆరాధిస్తే కనుక తెలుగుదేశం తమ్ముళ్ళ పెద్ద పండుగ మహానాడట. కానీ ఈసారి వీళ్ళు చేసిన ప్లానింగ్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరి ఏం చేసిరంటారా? చలో నడురి ఏపీ కోదాం. తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక జాతర లెక్క. పార్టీ పెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి బర్త్డే మే 28 కాబట్టి ఇక దానికి గుర్తుగా ప్రతి ఏడాది మే నెలల 2 రోజుల పాటు ఈ మహానాడు సమ్మేళనం చేస్తారన్నట్టు. పార్టీ పెద్దసారి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు సార్ తోటి ఇంకా 2 రాష్ట్రాల లీడర్లు కార్యకర్తలంతా కూడా ఒకటే తాడా కలిసి గతంలో ఏం చేసినాం ఫ్యూచర్లో ఏం చేయాలి అసలు పార్టీని ఎట్లా నడపాలి అని పక్కాగా స్కెచ్లు వేసుకునే పెద్ద మీటింగ్ లెక్క చేసుకుంటారు. అయితే ప్రతిసారి లక్షల మందితోటి ఒక పెద్ద గ్రౌండ్లోకి ఈ మీటింగ్ పెట్టేటోళ్ళు. కానీ ఈసారి మన చంద్రబాబు సార్ ఒక క్రేజీ నిర్ణయం తీసుకున్నాడు. దునియాలో ఎక్కడో యుద్ధాలు అవుతా అంటే పెట్రోల్ డీజిల్ ఖర్చులో దండగ ఎందుకని చెప్పేసి ఈసారి హైబ్రిడ్ మోడల్లో ఆన్లైన్ మీటింగ్ పెట్టిర్రు. ఇక మెయిన్ లీడర్లంతా మంగళగిరి ఆఫీస్లో కూర్చుంటే 2 రాష్ట్రాల్లో దాదాపు 1850 క్లస్టర్లల్లో పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి జూమ్ యాప్లతోటి లక్షలాది మంది కార్యకర్తలను లైవ్లోకి లాగినరు. అంటే లీడర్లు అక్కడ మాట్లాడుతుంటే తమ్ముళ్ళు ఇక్కడ కమ్మగా బిర్యానీ తినుకుంటా స్క్రీన్ల దిక్కు చూస్తురన్నమాట. ఇక ఈసారి మహానాడుకు పెట్టిన థీమ్ ఏందో తెలుసా? స్త్రీ శక్తి. మహిళలకు యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకుంటా ఏకంగా ట్రాన్స్జెండర్ల చేత కూడా స్పీచ్ ఇప్పించారు అన్నట్టు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో ఎట్లా గెలవాలి, ఏపీలో కూటమి సర్కార్ ఏం చేసింది అని డబ్బా చెప్పకుండానే అటు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలో వైఫల్యాల మీద కూడా గట్టిగా తీర్మానాలు చేసి పాస్ చేసి ఫైర్ అవుతాండ్రు. మొత్తం 20 తీర్మానాలతోటి తమ్ముళ్ళంతా ఆన్లైన్లోనే గత్తర లేపుతురు. తెలుగు ఆత్మాభిమానానికి పట్టాభిషేకం అయినటువంటి మన తెలుగుదేశం పార్టీ మహానాడు మన గడపకి ప్రధానమంత్రి గారి యొక్క పిలుపును అందుకొని మన అధ్యక్షుల వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఈసారి వినూత్నంగా వర్చువల్ గా క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించాలని మరి నిర్ణయించడం జరిగింది. ముందుగా ఒకే నియోజకవర్గంలో 10 వేరే దగ్గరలా మహానాడు నిర్వహించడం అంటే నాకు కొన్ని అనుమానాలు ఉండేవి. 10 దగ్గరలో వేరే ఎలాగా మనం ఒక దగ్గర ఉండగలం కదా, ఏ విధంగా ఈ మహానాడు సక్సెస్ చేయగలమని కొంత అనుమానం ఉండేది. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు జోష్ చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభిమానం వారి యొక్క స్వచ్ఛంద భావం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛందంగా రాజకీయ మీటింగ్లు కూడా ఇట్లా వర్చువల్గా ఆన్లైన్లో పెట్టే రోజులు వచ్చినాయి అన్నట్టు. ఏదేమైనా చంద్రబాబు సార్ హైటెక్ ఐడియాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అని మెచ్చుకోబట్టే సార్ ప్యాన్లు. కానీ ఇలా ఏపీ అంతా సంబరాలు చూస్తే చిన్నగా లేవుల్లో ఎగురుడు దుంకుడు కేకులు కటింగ్ చేసుడు సంబరాల పో. ఈసారి అయితే చూడరు ఎంత ముద్దుగా ఎగురుతాండో. ఇక డప్పు కొట్టుకుంటా ధూమ్ధాంగా దరివేయబట్టే ఇవాళంతా ఖుషినే ఉన్నది పో. అలా ఖుషి పట్టలేము, ఇక చెప్పలేమనుకోర్రీ.
ఈ మధ్య ఆతారణ ముచ్చట చూస్తే అస్సలు అర్థమవుతలేదు. నాకైతే నెత్తి గుద్దుకొని 16 వక్కలు అవుతుంది. పొద్దున లేస్తే ఎండ దంచి కొడుతుంది, మధ్యాహ్నం అయితే ఉక్కపోతతో చెమటలు కక్కుతాను. కానీ రాత్రి కాగానే సడన్గా ఓలో కట్కేసి చాలు చేసినట్టే చలి పెట్టినట్టు అనిపించింది నాకైతే. నాడియా కొట్ట రాత్రి అయ్యేసరికి వానలు దంచి కొట్టబట్టే ఎండ, ఏడి, చలి, వర్షాలు, లొల్లిలు పడి మొత్తం మన రైతన్న మాత్రం నిండా మునిగిపోవట్టే. కండ్ల ముందే కష్టపడి పండించిన అడ్లని కూడా మార్కెట్ యార్డ్లల్లో నానిపోతా అంటే ఇటు సర్కారు అటు ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాల రచ్చేందో ఒక్కపాటు చూద్దాం పాండ్రియల్లా. కొన్ని రోజుల సంది తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయని జనాలు ఏసీలు కూలర్లు ఆన్ చేసుకున్న లోపే సీన్ రివర్స్ అయిపోయింది. కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, యాదాద్రి, భువనగిరి జిల్లాలల్లా నడియాంగొట్ట రాత్రి ఈ ఎదురుగాలులతోటి పొట్టు ఇడిచి దంపింది ఆన. ఈ ఆనకు రైతన్న ఆగమైపోయిండు. మార్కెట్ యార్డ్ల కొనుగోలు కేంద్రాలల్లా ఆరబోసిన కొంటరని చెప్పేసి చూసుకుంటే ఆడనే ఉంచిన లక్షల కింటాల ధాన్యం కుప్పలు వాననిట్లా తడిసి ముద్దయిపోయినాయి. కొన్ని చోట్లయితే అడ్ల గింజలు వరద నీటిని కొట్టుకుపోతా అంటే రైతులు సెల్ ఫోన్ లైట్ల వెళ్తుర్లా కన్నీళ్లు పెట్టుకుంటే అడ్లను ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చే. వారాలు అయితేనే కొనుగోలు చక్కగా లేక వాళ్ళ పంట వానపాలైందని చెప్పేసి రైతులు రోడ్డెక్కి రాస్తరకలు చేయబట్టే. ఇక అడ్లు నానిపోయి రైతులు ఆగమైతా అంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం జిల్లాల కలెక్టర్లను, ఆఫీసర్లను హై అలర్ట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ స్వయంగా రివ్యూ మీటింగ్ పెట్టి ఐఎండీ వాతావరణ శాఖ ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, ఎక్కడ నిర్లక్ష్యం వద్దని ఆదేశం చేసిందట. కొనుగోలు కేంద్రాలల్లో అడ్లు తడిసిపోకుండా తార్పిన్లు పట్టాలు కప్పాలి, ఏడనన్న కొనుగోలు పూర్తయితే ఆ పట్టాలను అన్నిటి కూడా తీసుకొచ్చి అడ్లున్న కేంద్రాలకు షిఫ్ట్ చేయాలని చెప్పిండట. తడిసిన అడ్లను కూడా తక్కువ చేయకుండా మిల్లులకు తరలించి ఐఐటి నిబంధనల ప్రకారము కొనుగోలు ప్రక్రియ స్పీడప్ చేయాలని చెప్పేసి అధికారులకు గట్టిగానే ఆర్డర్లు వేసిండ్రు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఊకుంటారా? దొరికిందే సందని చెప్పి కాంగ్రెస్ సర్కారు మీద ఇరుసుకోబడుతుర్రు. రామన్న సారు, హరీష్ రావు సారు ఇక రంగంలోకి దిగి ఏసీ రూమ్లలో కూర్చొని ముచ్చట్లు ఎప్పుడు కాదు, ఒక్క మంత్రి కూడా కొనుగోలు కేంద్రాల దిక్కు మొగం చూస్తారని చెప్పేసి అగ్గి మీద గుగ్గిలమైనరు. రైస్ మిల్లర్లు తడిసిన అడ్ల పేర్లతోటి రైతులను బ్లాక్మెయిల్ చేస్తానని చెప్పేసి అని అన్నాడు. తేమ శాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి తడిసిన అడ్లన్నిటి కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాండ్రు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు సారిగా ఇక కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానం వల్లనే అన్నదాత రోడ్డున పడ్డారు అన్నట్టు తిట్టుకుంటూ పోతున్నాడు. ఎకరాకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిర్రు. ఒక పక్క ప్రకృతి ఏమో ఎండలు వానలతోటి రైతన్న ఆడుకుంటా అంటే ఇంకో పక్క లీడర్లేమో ఈ నానిన వడ్లను మీద రాజకీయాలు రొట్టెలు కాల్చుకు తింటా అంటారు. పో ఎవరి లొల్లి ఎటున్నా కష్టపడి వండించిన అడ్లు నానిపోతే ఆ గుండె కోత రైతుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికైనా మన ఆఫీసర్లు ఏసీ రూములు దాటి బయటకు వచ్చి ఆ అడ్లను కొని రైతన్నను కాపాడితే మంచిది. మరి సర్కారు ఈ అడ్లను ఎప్పుడు కొంటుందో చూడాలి. మళ్ళా ఏందా మన హైదరాబాద్ సిటీ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ తోటి పొగతోటి లొల్లి ఉంటుంది. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కార్ అయితే ఒక కొత్త ముచ్చట తెచ్చింది. పొగలు గక్కే బస్సులను పక్కన పెట్టి కరెంటు బస్సులను రోడ్ల మీదకి వదిలిర్రు. మన చిన్నప్పటి ముచ్చట యాదుకున్నదా? 2 అంతస్తుల డబల్ డెక్కర్ బస్సులను మళ్ళీ తెచ్చిరన్నట్టు. ఇవన్నీ ఎప్పటి సందో ఉన్నాయి కదా, కానీ కొత్తగా సర్కారు చేసింది ఏందనుకుంటాన్రా? అయితే పాండ్రి ముచ్చట కాడికి ఏం చేసిరో చూపిస్తా. అవు ఒకప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద డబుల్ డెక్కర్ బస్సులు కనిపిస్తే పై అంతస్తులో కూర్చొని జనాలు ఎగబడేటోళ్ళు. మధ్యలో అవి బంద్ అయిపోయినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కరెంటు బస్సులను సర్కార్ తెచ్చింది సిటీకి. ఇవి కరెంటుతోనే నడుస్తాయి, సప్పుడు రాదు, పొగ రాదు. హాయిగా ఏసీలో కూర్చొని సిటీని చూడొచ్చు, 7 గంటలు పోవచ్చు. ఈ కరెంటు బస్సులు ఎంత లగ్జరీగా ఉన్నాయంటే లోపల కూసుంటే విమానంలో కూసున్నట్టు అనిపిస్తుంది. వీటికి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు ఏకంగా 200 కిలోమీటర్ల దాకా ఉరుకుతాయట. బస్సుల్లా మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డోర్లు సుతం పెట్టిర్రు. ఇక మనోళ్ళు బస్ ఎక్కి ఫోన్లలో రీల్స్ చూసుకుంటా ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే బస్సులోనే ఫ్లగ్గులు పెట్టుకొని ముచ్చట్లు పెట్టచ్చు అన్నట్టు. ఈ కరెంటు బస్సులు చేయబట్టి సిటీలో పొగ కూడా ఉండదు, సప్పుడు బాధ పైసా కూడా ఉండదు. 500 కరెంటు బస్సులు అండ్రు కదా. ఇవాళ 60 బస్సులని మన మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చాలు చేసిండు. కరెంటు బస్సులను పెంచి డీజిల్ బస్సులను పూర్తిగా బంద్ పెట్టాలని చూస్తాండ్రట. కరెంటు బిల్లు ఎంత వచ్చినా సరే జనాలకు మాత్రం పొగలేని ప్రయాణం అందిస్తామని గట్టిగా డిసైడ్ అయినట్టుండ్రు సర్కారోళ్ళు.
బస్సులు మాత్రం అద్దిరిపోయినాయి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 200 కిలోమీటర్లు తిరుగుతాయట. ఇంట్లో ఇళ్ళ సుతం గంతే. పొద్దున లేవంగానే ఒక్కసారి కాఫీ తాగి ఛార్జింగ్ చేసుకుంటే రాత్రి దాకా నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉంటారు. ఇంట్లో పని బయట పని చేస్తూనే ఉంటారు. అవసరమైతే పెన్మిటిని తిడుతూనే ఉంటారు. ఏమంటారు? గట్లనే ఈ కరెంటు బస్సులు చేయబట్టి పొగరాదు, కాలుష్యం తక్కువ అవుతుంది. అయితే ఈ కరెంటు బస్సుల కథెనక మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, కాంగ్రెస్ సర్కారు పెద్ద ప్లానే వేసినట్టుండ్రు. మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడోళ్లకు ఫ్రీ బస్సులు ప్రయాణం పెట్టేసరికి బస్సులన్నీ జనాలతోని కిక్కిరిసిపోయి ఇక లొల్లి అయిపోతుంది. గిదే సందని చూసిన మంత్రి పొన్నం సారు PM E-డ్రైవ్ అనే కేంద్రం పథకం కించి పైసలు తీసుకొని హైదరాబాద్ సిటీకి ఏకంగా గిట్ల కరెంటు బస్సులను సాక్ష్యం చేయించిండ్రట. ఉత్తగానే బస్సులు తేవడమే కాదు, ఎక్కడెక్కడ బస్సులు లేవో తెలుసుకునేందుకు 2 నెలల పాటు ఆఫీసర్లతోని గల్లీ తిరిగేలా సర్వే చేయించిండ్రు. IT ఉద్యోగులుండే ఏరియాలకెంచి బస్సుల మొహం చూడని 373 కొత్త కాలనీల దాకా రూట్లు సెట్ చేసి దాదాపు 7 లక్షల మంది సామాన్య జనాల కష్టాలు తీర్చే పని సిద్ధం పెట్టుకున్నారట. డీజిల్ ఖర్చులను పైసా లేకుండా తప్పించుకుంటేనే జనాలకు కాలుష్యం లేని లగ్జరీ జర్నీ అందియాలి అని సర్కార్ మంచి ప్లానే వేసింది మొత్తం మీద. ఏందే లోకం ఎటుపోతుందో సమధితల వల్ల మనోళ్ళ తెలివితేటలు మాత్రము 3G నుండి 5Gకి స్పీడ్గా తీసుకుపోతున్నాయి. కానీ ఇన్నొద్దులు మనోళ్ళు పక్కోడి ఇంట్లో తొంగి చూసేందుకు టెక్నాలజీ వాడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా చైనాకేంచి హైదరాబాద్కి వచ్చి ఆపరేషన్లు చేస్తాండ్రు. మీకు అసలు అర్థమవుతలేదు ముచ్చటేందో. ఇంతకు ఆపరేషన్ చేసే డాక్టరు దవాఖానగా రాలేదు కదా, కానీ ఇక్కడ రాలేదట. జరా ఉండ్రి, టెన్షన్ పడకుర్రి. ఆ ముచ్చటేందో ఒకసారి ఇనుండ్రి. మన బంజారా హిల్స్లో ఉన్న AINU దవాఖానలో ఒక పేషెంట్కు కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ చెయ్యాలి. అయితే ఆపరేషన్ చేసే డాక్టర్ సయ్యద్ సారు ఈడ లేడట, ఎక్కడనో చైనాలున్నాడట. ఆపరేషన్ అవసరమయ్యే సారేమో పక్కకు లేకపోయే. మరెట్లా నూకోలే, ఏరే దవాఖానకు ఇలా అసలే పంపలే. డాక్టర్ సాబ్ తగ్గేదే లేను, నేనున్నా కదా అని అన్నాడు. ఏకంగా 3900 కిలోమీటర్ల దూరంకెళ్ళి రిమోట్ పట్టుకొని ఇక్కడ ఆపరేషన్ చేసిండు సారు. గా చైనా డాక్టర్ చేతి కదలికలు మన హైదరాబాద్ రోబో చేతులకు చేరేతందుకు పెద్ద టైం సుత పట్టలేదట. ఉత్త 0.2 సెకండ్లు గంతే. దీనికే సైంటిస్టులు 5G అల్ట్రాలో లెటెన్సీ అని పెద్ద పేర్లు పెట్టి మనం ఇట్లా కూసోని రీల్స్ చూసినంత ఈజీగా చేసిండు ఆడికెంచి ఈడ ఆపరేషను. అయినా మనం వాడే నెట్ బఫరింగ్ అవుతుంది అప్పుడప్పుడు. కానీ ఇక్కడ చైనా నుంచి సిగ్నల్స్ అసలు కట్టే కాలే, ఉరుకులు పరుగులు పెట్టి సర్జరీని సక్సెస్ చేసినాయి. ఈ అద్భుతాన్ని టుమై అనే చైనా రోబో సాయంతో చేసిండ్రు. డాక్టర్ సాబ్ ఆడ స్క్రీన్ చూసుకుంటా బటన్లు నొక్కితే ఇక్కడ రోబో చేతులు కడుపులో దూరి 90 నిమిషాలల్లో పని కానిచ్చినాయి. ఆపరేషన్ ఎంత క్లిష్టంగా జరిగిందో ఏమో గాని పేషెంట్ను మాత్రం గదే రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిండ్రు. అంటే అర్థం చేసుకోర్రిగా రోబో పనితనం, డాక్టర్ పనితనం కూడా. గది మరి చైనా ఇండియా రోబోటిక్ సీజరిన్ కథ. అంటే పెర్మిటి ఏడనో అమెరికాలో ఉండి ఇండియాలో ఉన్న పెళ్ళానికి ఆన్లైన్లో షాపింగ్ చేయించినంత ఈజీగా అయిపోయింది ఈ సర్జరీ. నాకు తెలిసి ఫ్యూచర్లో లగ్గలు సుతం గిట్లనే రోబోలతో చేయిస్తారో ఏందో. వరుడు అమెరికా నుంచి బటన్ నొక్కితే ఇక్కడ రోబో వచ్చి పిల్ల మెడలో తాళి కడుతుంది కావచ్చు. ఏదేమైనా ఈ డాక్టర్ సారుకు రోబోకు మన ఖతర్నాకెంచి ఒక పెద్ద దండం. ఏందో మన మాదాపూరు, షేర్లింగంపల్లి, గచ్చిపోలి IT కారిడార్లల్లో ట్రాఫిక్ లొల్లి, శరాన్ల గోల. ఎప్పుడు చూసినా ఒక పెద్ద రచ్చలెక్కన ఉంటుంది. వల్ల రోడ్డు మీద బండి ఆపితే చాలు శరాన్ల వర్షం కుడుతుంది. ఒక్కోపారి ట్రాఫిక్ పోలీసు దౌర్జన్యం చూస్తే అరే కనీసం మనుషులన్న కట్టాలున్నానన్న అర్థం చేసుకోరు సార్ అని అనిపిస్తుంది. అయినా మన IT కారిడార్ల గిసొంటి ముచ్చట్లు కొత్తేం కాదు. సామాన్యుల మీద కాకీల శలాన్లు ఎప్పుడు ఉండేటేనా. కానీ ఇప్పుడు ఇక గసంటే ఒక గమ్మత్ ముచ్చటైంది. ఏందంటారా చూద్దాం, నడురు ఇక మీరే. హైటెక్ సిటీలో ఉన్న ఐకియా షోరూమ్ తాన నడి రోడ్డు మీద ఒక విచిత్రమైన ఘోరమైన సీన్ జరిగింది. ఒక అన్న దోస్తు కారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి నడి రోడ్డు మీద ఆగిపోయింది. పాపం దోస్తు కష్టాలున్నాడని మనసుకు బాధ అనిపించి బైక్ను పక్కగా ఆపిండు. ట్రాఫిక్ క్లియర్ చేసుట్లా సాయం చేద్దామని చూసిండు.
అంతట్లనే అక్కడికి విలన్ లెక్క ఎంట్రీ ఇచ్చిండు మన ట్రాఫిక్ పోలీస్ సారు. అక్కడ అసలు ఏం జరిగింది, ఎందుకు కారు ఆగిపోయిందని కనీసం కామన్ సెన్స్తో కూడా ఆలోచించలే. రాగానే 2 బండ్లకు చెలానెత్తా స్టేషన్కు పంపుతా అని ధమ్కి ఇచ్చిండు. వాళ్ళు పాపం సార్ ఏదో సమస్య వచ్చి కారు ఆగింది, ఎందుకు ఆగిందో సుతం తెలియదు, మాకు కొంచెం టైం ఇయ్యండ్రి సార్ అని బతిమలాడిండ్రు. అయినా ఇంటేగా గీ మోతవరి చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ సారే గిట్ల నడి రోడ్డు మీద ఓపిక లేకుండా గా అన్నను చేతులతోని దోసుకుంటా దౌర్జన్యానికి దిగుడు చూసి ఆడున్న జనాలు ముక్కునేలేసుకుండ్రు. గవర్నమెంట్ చెప్పింది కదా క్యాంప్స్ ఇస్తాం, మేము క్యాంప్ నుంచే కొట్టండి అని చెప్పి, మళ్ళీ ఇది ఉంది వేరేది కదా. సార్ చలాన్ ఎందుకు ఇస్తారు ఫస్ట్ చెప్పురు సార్, రీజన్ చెప్పురి. ఏడికెళ్ళి ఆడికెళ్ళి పడుతుంది వీడియో తీస్తున్నావు కదా అంతా చెప్పు. ఆడికెళ్ళి తీసుకొస్తుండు, ఏడికెళ్ళి తీసుకొస్తుండు, కారు కూడా చూపి. అరే అది దిగి స్టార్ట్ చేయి. ఈడికెళ్ళి బండి ఆడికి ఎట్లా పోయింది సార్, మరి ఇప్పుడు ఎట్లా పోతుంది? ఈడికెళ్ళి ఆడికి ఎట్లా పోయింది సార్, పోలే చూడండి కావాలంటే. అయితే గీ ఐటీ కారిడార్ల ఇసొంటి దౌర్జన్యాలు జరుగుడు మొదటిసారేం కాదు. పోయినసారి సుతం గచ్చిబౌలి మాదాపూర్ సిగ్నల్స్ తాన హెల్మెట్ లేదనో, నో పార్కింగ్ అనో సామాన్య బైకర్లను, డెలివరీ బాయ్స్ను పోలీసులు కాలర్ పట్టుకొని లాగిన ముచ్చట్లు, లాఠీలు జులిపించిన పాతరచ్చలు బగ్గనే ఉన్నాయి. పై అధికారులు ఇచ్చే మంత్లీ చలాన్ల టార్గెట్ను రీచ్ అయ్యేటందుకు కింద ఉండే కొందరు పోలీసులు గిట్లా సామాన్య జనాల మీద పడి ఏడుతున్నట్టుండ్రు. ఐటీ కంపెనీలల్లా కార్లు పెద్ద పెద్ద మనుషులవి అయితే లైట్ తీసుకుంటారు కానీ గిట్లా యూత్ పోర్ల దొరికితే చాలు వాళ్ళ ప్రతాపం అంతా చూపిస్తారు. ఏదైనా సమస్య వస్తే కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదా పద్ధతిగా ఫైన్ వేయాలి. కానీ గిట్లా నడి రోడ్డు మీద తోసుకుంటా దాడి చేసుడు ఏ రకమైన చట్టమో ఆ పై అధికారులకే తెలవాలి. అయితే అన్ని రోజులు ఒకటే తీరు ఉంటాయా ఏంది? సీన్ రివర్స్ అయింది. పోలీస్ సార్ చేస్తున్న అన్యాయాన్ని చూసి సామాన్య జనాలు ఊరుకుంటారా? ప్రతిసారి ఆ మనిషి తప్పులేదని తెలిసి చుట్టుపక్కలున్న స్థానికులు, ఐటీ ఉద్యోగులంతా ఒక్కసారిగా గుంపుగా చేరి ఆ పిల్లగానికి సాయం చేసిండ్రు. సాయం చేసేటందుకు అత్తే దాడి చేస్తారా అని అందరూ కలిసి పోలీసార్ను గట్టిగా అడిగే వరకు కథ అడ్డం తిరిగిందని అర్థం చేసుకుంటూ పోలీసారు ఇక లాభం లేదనుకుని చలాన్ల మెషిన్లు సర్దుకొని అక్కడికించి మెల్లగా జారుకున్నాడు. పబ్లిక్ తిరగబడితే ఎంత టోళ్ళైనా తోక ముడుసుడే అవుతుంది. చూసిండ్రు కదా, దోస్తుకి హెల్ప్ చేద్దామని పోతే పోలీస్ సార్ వచ్చి చలాన్ల రిసిప్ట్ బుక్ ఓపెన్ చేసి దౌర్జన్యం చేసే. ఈ రోజులల్లా రోడ్డు మీద ఎవరికన్నా సాయం చేయాలన్నా భయపడతాన్రంటే గీసొంటివి చూసి ఆయనకే చెయ్యరు. ఆయన ఏదైనా సమస్య వస్తే టైం ఇవ్వాలి కానీ గిట్లా తోసుకుంటా దౌర్జన్యం చేసుడు ఏడి పద్ధతి సారు? మరి ఈ ట్రాఫిక్ పోలీస్ సార్ మీద పై అధికారులు ఏ యాక్షన్ తీసుకుంటారో చూడాలిగా. ఏందో ఈ నడిమిట్ట దొంగతనాలు చేసేటోళ్ళు కూడా ఈగోలు క్రియేటివిటీ ఎక్కువైపోతున్న వాళ్ళు. ఇన్నొద్దులు దొంగలు వస్తే గమ్మున సొమ్ము పట్టుకొని చెక్కేసేటోళ్ళు. కానీ ఇప్పుడు దొరికిన దొంగలు మాత్రం నెక్స్ట్ లెవెల్ రాజా అంటారు. దొంగతనం చేసుడే కాదు, పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారబట్టే. వామో, గీడ దొరికిన దొంగల కథ అయితే ఇంకా వేరే ఉన్నది. వాళ్ళ గురించి తెలిస్తే మీరు సుత పరిశాన్ అవుతారు కావచ్చు. ఏందో చూడుర్రీ. అవు బాపట్ల పట్టణంలో రైలుపేటకు చెందిన సయ్యద్ అన్వర్ భాషా అనే స్కూల్ పీటీ మాస్టర్ ఇంట్లో నడియాం కొట్ట రాత్రి దొంగతనం అయ్యింది. దొంగలు ఇంట్లోకి జొర్రి ఎంత లేదన్నా 2 లక్షల రూపాయల ల్యాప్టాప్లు, పైసలు తీసుకొని చెక్కేసిర్రు. అయితే వచ్చిండ్రు, దొంగతనం చేసుకొని పోయిండ్రు. ఈడిదాకా అందరు దొంగల లెక్కనే చేసిండ్రు కానీ అటెన్కనే వాళ్ళ అతి తెలివి చూపించిండ్రు. సినిమాలో చేసినట్టు చేసిండ్రు ఆ బడవేగాళ్ళు. మాకు ల్యాప్టాప్ ఒకటి పోయింది, మళ్ళీ 25,000 క్యాష్ పోయింది. వెంటనే మేము పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వాళ్ళు వచ్చి దర్యాప్తు చేస్తారు. అయితే దొంగలు ఆధారాలు దొరకకుండా ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు వేసుకుంటారు. కానీ గీ బాపట్ల దొంగలైతే మేమే దొంగతనం చేసినాం, దమ్ముంట పట్టుకోండ్రని వాళ్ళ పేర్లను ఇంటి గోడ మీద రాసి సవాల్ ఇసిరిండ్రు పోలీస్ సార్లకి. ఆ రాతలు చూస్తే వాళ్ళకు చక్కగా రాసుడు సుతం రాదని అర్థమైతాంది. అంతటితో నాగలే, ఇంట్లోన్న ఫోటోల మీద రెడ్ స్కెచ్ పెన్నుతోటి మార్కులు పెట్టి మరీ పోయిండ్రు. ఇదంతా చూస్తే వీళ్ళు మామూలు దొంగలు కాదు, పక్కా కక్షపూరితంగానే ఇంట్లోకి వచ్చి వార్నింగ్ ఇచ్చి పోయిండ్రు అనిపిస్తుందట చూసినోళ్ళకి.
బాబర్రావు పబ్లిక్ స్కూల్లో పీజీగా చేస్తాను. నేను ఉదయం స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వచ్చేసరికి వెనక తాళం పగలగొట్టి తలుపులు పగలగొట్టి వచ్చి మొత్తం బీరువా పగలగొట్టి 25,000 క్యాష్, ఒక ల్యాప్టాప్ మొత్తం దోచుకొని వెళ్ళారు. ఇల్లు మొత్తం చండాలంగా చేసేసారు. గోడ మీద నేను దొంగని, మీ ఇష్టం, మీ వల్ల కాదు, పట్టుకోవడం చేత కాదు అని కొన్ని బూతు మాటలు కూడా దాని మీద రాశాడు. నా ఫొటోస్ ఉంటే ఎక్కడో పెట్టు, నా ఫొటోస్ మీద రౌండ్ అప్ చేసి ఇంటర్వ్యూ కొట్టాడు. ఈ ఇంత దొంగతనం ఇప్పుడు బాపట్ల జిల్లాలో పెద్ద ముచ్చట అయింది. దొంగలు కావాలనే పోలీసులను, ఇంటి ఓనర్ను బురిడి కొట్టించేందుకు ఇట్లా తప్పుడు పేర్లు రాసిండ్రా, లేక నిజంగానే మనసులో ఏమన్నా పెట్టుకొని ఈ పని చేసిండ్రా అని పోలీసులు ఎంక్వైరీ చేస్తాన్రట. వాళ్ళు ఎట్లా చెప్పినా ఎందుకు చెప్పినా గీ రేంజ్ల సవాల్ ఇచ్చినాక పోలీసోళ్ళ ఈగో హర్ట్ కాదా? మంచి పోలీసులను దించి క్లూస్ టీమ్స్ సాయంతో జల్లెడ పడతాన్రట. అయినా దొంగతనం చేసి గోడల మీద పేర్లు రాసుడైందో, స్కూల్ హోంవర్క్ చేయకపోతే పీటీ మాస్టర్ క్లాస్ రూమ్ బోర్డు మీద పేర్లు రాసి సార్కి సవాల్ ఇచ్చినట్టుంది వీళ్ళ ముచ్చట. మరీ ఇంత దొంగలను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో చూడాలి. ఏం వైరస్ వల్ల నాకు అర్థం కాదు. నీ వైరస్ ఇంట్లో మానవాడు, నీ వైరస్ గత్తర్రా, నీ వైరస్ కొట్టుకపోను. ముసలోళ్ళు తిట్టినట్టు అనిపిస్తుంది కదా, గట్టినే తిట్టబుద్ధి అవుతుంది. మరి అరే వచ్చినట్టే పాన మీదనే ఉంటునే వాళ్ళ తాపకొకటి ఏ రోజు ఏ ముచ్చట వినిపిస్తుందా అని చెప్పేసి మస్తు గుబులు అనిపిస్తుంది. కరోనా పేరు ఇంటనే ఎన్నెలా అనుకుంటుంది. అట్లా వేసింది కా కరోనా. మనుషులకు పానాల మీద తీపి పెంచింది, అందరినీ కల్పించింది, పైసల ఇలువ తెలిసేటట్టు చేసింది, పానం ఇలువ తెలిసేటట్టు చేసింది. ఇంకా చెప్పాలంటే గా కరోనా గురించి ఇప్పుడు ఎందుకు కానీ, ఈ వైరస్ వైరల్ అయినప్పటి కాడ నుంచి తాపకొక వైరస్ రాబట్టి ఇప్పుడు ఇంకొక వైరస్ కూడా వస్తుంది. మళ్ళీ అది ఏందో చూడుర్రి. ఇక అసలు ముచ్చట ఏందంటే, ఈరోజు పొద్దుగాల విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కసారి పెద్ద పరేషన్ ముచ్చట అయింది. సింగపూర్కెంచి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ వచ్చి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇక అండ్లకెంచి దిగిన 185 మంది ప్రయాణికులను చూసి మన స్టేట్ మెడికల్ బృందాలు గప్చుప్గా చుట్టుముట్టేసినాయి. ఎయిర్పోర్ట్ లోపల అడుగు పెట్టంగానే మన ఆఫీసర్లు పెద్ద థర్మల్ స్కానర్లు, మెడికల్ ఎక్విప్మెంట్లు పట్టుకొని రెడీగా నిలబడ్డారు. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్తో అత్తన ప్రతి ఒక్కలను లైన్లో నిలబడుండ్రబై అని చెప్పి మరీ పరీక్షలు ముమ్మరం చేసిండ్రు. ఆ 185 మంది ప్రయాణికులకు ఒంటి మీద జ్వరం ఉన్నదా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా అని స్కానింగ్ చేసిండ్రు. అసలు ఈ ఎబోలా వైరస్ కదేందంటే, కాంగో, ఉగాండా వంటి ఆఫ్రికా దేశాలలో దీని రచ్చన నడుస్తుంది. ఎవరికైనా జ్వరం, వాంతులు లేదా ఒంటి మీద బ్లీడింగ్ వంటి సిమ్టమ్స్ ఉంటే నువ్వు నడు పక్కకని చెప్పి గప్చు క్వారంటైన్ వార్డులకు తోలేస్తున్నారు. అందుకే ఎయిర్పోర్ట్ అధికారులు, డాక్టర్లు రాత్రింబగళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్ను పహారా కాస్తుండ్రు. సో ఇవాళ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మేము ఎబోలా స్క్రీనింగ్కి ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 times ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 times కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 members ప్యాసింజర్స్ వచ్చారు. అందులో 185 membersకి కూడా మేము థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. సో అందులో ఎవరికి సిమ్టమ్స్, జ్వరం కానీ సిమ్టమ్స్ కానీ అట్లాంటివి ఏం లేవన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ వాళ్ళ యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. మరి మన డాక్టర్లు ఏం చెప్తుండ్రంటే, ఎవరు టెన్షన్ పడకుండా దోస్తులు, ఇదంతా కేవలం ముందస్తు జాగ్రత్త కోసమే, ఎయిర్పోర్ట్లో అందరూ సేఫ్గానే ఉండరని క్లారిటీ అయితే ఇచ్చిండ్రు. సో మందుబాబుల లెటర్ల టెన్షన్ ఒక్కటైతే ఇప్పుడు ఎబోలా టెన్షన్ ఇంకోటి అన్నట్టు. దీని స్పెషాలిటీ ఏంటంటే, మార్కెట్లో దీనికి ఇంకా ఎసొంటి వ్యాక్సిన్ కానీ పక్కా మందు కానీ లేదంట. సచ్చినట్టు ముందస్తు జాగ్రత్తలే శ్రీరామ రక్ష. కానీ ఒక్క మంచి ముచ్చట ఏందంటే, ఇది కరోనా లెక్క గాల్లో దుమ్ముతనో దగ్గుతనే రాదు. కానీ ఏదేమైనా జర పైలముల్లా. గివేరడ్ ఖతర్నాక్ వాడతారు. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. గప్పరగా చూస్తూ ఉండ్రి మన ప్రైమ్ 9.